ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా మరి ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మన దేవుని పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుని యొక్క ఆశ్చర్యాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఈరోజు ధ్యానం చేసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మరి అనంత యుగాలకి ఈ యుగానికి ఆయన తండ్రి అయి ఉన్నటువంటి వాడు, అలాగే శాంతి సమాధానాలకు కర్త. కాబట్టి ఈ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేర్లు అయి ఉన్నాయన్నమాట. యెషయా ప్రవక్త ప్రవచించాడు యెషయా 9:6లో 700 సంవత్సరాల తర్వాత జన్మించబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి 700 సంవత్సరాలకు ముందే ప్రవచన రూపంలో ప్రవచించాడు. లేనిది ఉన్నట్టుగానే మరి ప్రకటించాడు ప్రవచనం. అంతేకాకుండా మరి చిత్రకారుడు, విచిత్రకారుడు, చరిత్రకారుడు మరి అనేటువంటి బిరుదులు అన్నిటికీ కూడా మన యేసుక్రీస్తు ప్రభువారు అర్హుడు అనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఆశ్చర్యకరుడు అని పిలువబడేటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడినటువంటి 2 సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ఆయనే ఆశ్చర్యకరుడు అంటే ఆయనే ఆశ్చర్యపడ్డాడంటే ఒక 2 సంఘటనలు. మరి ఆ 2 సంఘటనలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఆల్రెడీ గతంలో నేను ఈ యొక్క వర్తమానాన్ని చెప్పాను, మీరు వినే ఉంటారు. ఆశ్చర్యకరుడైనటువంటి మరి మన దేవుడు ఆశ్చర్యపడ్డటువంటి 2 సంఘటనలు ఏంటంటే అవి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 2 సంఘటనలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. మరి ఆశ్చర్యకరుడైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఈ యొక్క సంఘటనలు ఏంటో అని చెప్పి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆశ్చర్యపడుతున్నారు కదా చాలామంది. దేవాది దేవుణ్ణి, సృష్టికర్తను విభ్రాంతిపరిచినటువంటి విషయాలు సువార్తల్లో మరి స్పష్టంగా గ్రంథస్థం చేయబడ్డాయి. వాటిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. గమనించాలి ప్రియులారా, ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా దేవునికి ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే అవిశ్వాసం అంట. అవిశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడంట. ఈ యొక్క విషయం మీకు పెద్ద ఏమీ ఇదేనా అన్నట్టు అనిపించి ఉండొచ్చు. ఈ విషయం పెద్ద వింతగా కానీ విడ్డూరంగా కానీ కొంతమందికి అనిపిస్తుంది. నిజమే కదా, దేవుడు ఆశ్చర్యపోయాడా వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని చూసి అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇంతకీ నాది ఎక్కడ అనుకుంటున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ఊరైనటువంటి నజరేతులో తన సొంత జనులైనటువంటి మరి ఆ యొక్క సొంత వాళ్ళే, తెలిసిన వారే, తెలిసిన ఊరిలోనే ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎంత విశ్వాసం ఉంచాలి, అలా విశ్వాసం ఉంచవలసిన దానికి బదులుగా వాళ్ళు ఏం చేశారంటే అవిశ్వాసం ఉంచారంట. మనకు అదే బాధ అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక స్టోరీ కూడా చెప్పాను మీకు, ఇనుము బంగారం గురించి. ఇక్కడ బయట వాళ్ళు ఏదనంటే పర్లేదు, మన గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళే, రక్త సంబంధికులే, తెలిసిన వారే నమ్మట్లేదు. అది ఆయనకు ఆశ్చర్యం కలిగించిందంట. నా ఊరు నజరేతులోనే నా సొంత ప్రజలే నన్ను నమ్మట్లేదు, అవిశ్వాసం ఉంచారు అని చెప్పి వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి దేవుడు చాలా ఆశ్చర్యపోయాడంట. ప్రియులు గమనించాలి, వారి అవిశ్వాసానికి కారణం ఏంటంటారు అసలేని? యేసుక్రీస్తు ప్రభువారు మా ఊరుడే అని నిర్లక్ష్యం. ఈరోజు చాలామందికి కూడా నేను గమనిస్తూ ఉంటుంటాను ఇలాగా,
చాలామందికి నా పట్ల కూడా అటువంటి అనుభవాలు చాలామందికి ఉంటాయన్నమాట. ఏముందిలే తెలిసిన ఆయనలే, లేకపోతే ఇట్లా అట్లా అని చాలా లైట్ తీసుకుంటారు కొంతమంది. వాళ్ళ జీవితాల్లో ఏ విధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉండవు అనమాట. ఎందుకంటే ఏముందరే మాకు తెలుసులే అన్నట్టుగా ఉంటుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ నజరేతులో ఉన్నటువంటి వారు ఏమనుకున్నారంటే మా ఊరుడే మాకు తెలుసులే అనేటువంటి ఒక నిర్లక్ష్యం వచ్చింది. రెండోది ఏంటంటే అనుమానం కూడా వచ్చిందంట వాళ్ళకి. మూడోది ఏంటంటే అభ్యంతరం వచ్చిందంట. నాలుగోది ఏంటంటే అవహేళన. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని చూసి అనుమానపడ్డారు. వడ్రంగి కదా, ఈయన నాన్న వడ్రంగి మేస్త్రి కదా, ఈయన కూడా వడ్రంగి పని చేసుకునేవాడు కదా అని చెప్పి వాళ్ళు అభ్యంతరపడ్డారు. యేసు ప్రభువు చేసినటువంటి కార్యాన్ని స్వీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరియమ్మ గారు అబ్బాయి కదా, మరియమ్మ కొడుకే కదా ఈయన, ఇట్లాగా చులకనగా చూస్తూ ఉన్నారు, తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించింది మరియమ్మ గారికి ఎప్పుడు పైగాను వివాహానికి ముందే గర్భిణిగా ఉంది ఆవిడ. వివాహం కాకముందే ఆవిడ కన్సీవ్ అయింది. ఆ విధంగా పుట్టాడు కాబట్టి వాళ్ళు వివాహం కాక పూర్వమే జన్మించాడు అనేటువంటి ఆ యొక్క అనుమానం కనిపిస్తూ ఉంది. మరి యొక్క సొంత ప్రజల యొక్క అవిశ్వాసం అనేటువంటిది వింతగా ఉన్నది. అందుకే ప్రభువారు అన్నాడు, ప్రవక్త తన స్వదేశంలో తన ఇంట తప్ప మరి ఎక్కడైనా సరే ఘనహీనుడు కాడని చెప్పాడు. ఎక్కడ ఘనత ఉండదు, ఎక్కడ నీచంగా చూడబడతాడంటే తన ఇంట్లో తప్ప ఎక్కడైనా సరే అతనికి ఘనత ఉంటుంది, తన ఇంట్లోనూ తన సొంత ఊర్లోనూ తప్ప అని చెప్పి మత్తయి సువార్త 13:57 మీరు చదువుకోవచ్చు. నజరేతు ప్రజలు మరి అపనమ్మకాన్ని చూసి, అవిశ్వాసాన్ని చూసి ఆయన విభ్రాంతి చెందాడు. మనం దేవుని ప్రజలుగా పిలువబడుతూ అవిశ్వాసంతో జీవించడం గొప్ప నేరం. సాక్ష్యాలు చెప్తున్నారు కదా, నిజంగాను అదే ఏమంటారు, నేను చాలా విశ్వాసంతో జీవిస్తున్నాను కానీ చాలా భయం వేస్తుంది అంటారు. మ్యాచ్ అవ్వట్లేదు కదా రెండు మాటలను. నువ్వు విశ్వాసంతో జీవితే భయపడవు, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. విశ్వాసం గలవాడు కలవరపడ్డంట. కాబట్టి నువ్వు నిజంగా విశ్వాసం ఉంటే కలవరపడవు. ఏమవుతుందో ఏంటో ఎలాగా ఏంటి ఏముండదు. ఏది జరిగినా కూడా ఖచ్చితంగా మనం మేలు కొరక చేస్తాడు దేవుడు. దాన్ని విశ్వాసం అంటారు. నీకెంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే. వాళ్ళు ఏమంటున్నారు, శద్రకు మేషకు అబేద్నెగో వారు, మా దేవుడు గొప్పోడు, కాపాడినా గొప్పోడే, కాపాడిపోయినా కూడా గొప్పోడే. కాపాడితే దేవుడు మా దగ్గరికి వచ్చి కాపాడతాడు, కాపాడకపోతే మేము దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఏదైనా మంచిదే, ఏది చేసినా మంచిగా చేస్తాడు దేవుడు. ఇట్లాగా ఉండాలన్నమాట మనం ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు చేస్తూ వచ్చున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని యందు రక్షించబడి బాప్తిస్మం పొంది మీరు అంత విశ్వాసులుగా పిలువబడుతూ, దేవుని ప్రజలుగా పిలువబడుతూ అవిశ్వాసంతో జీవిస్తున్నట్లయితే అది గొప్ప నేరం. అవిశ్వాసులకు శిక్ష ఉంది. ఎందుకని? నమ్మనందున యాజకుడైనటువంటి జకర్యా గారు ఏమైపోయాడు, మూగతనం సంపాదించుకున్నాడు. లోక 1:20 చదువుకోండి మీరు. నీకు అబ్బాయి పుడతాడు అని అంటే, ఈ వయసులో ఎక్కడ పుడతాడండి మాకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మిలా లేవు, నీ నోరే నీకు చెడు చేసి పెడుతుంది, ఎక్కడితో ఆగది, బయట అంతా ప్రపంచానికి పొక్కిలాగా ఉన్నదని చెప్పి అంతే మూగోడైపోయాడు. దేవుడితో మూగోడు చేశాడు. అలాగే మరి రాజు అనుకొని అధిపతి అవిశ్వాసం వల్ల మృతి చెందాడు. 2 రాజులు 7:2 చూడవచ్చు మీరు. నెక్స్ట్, దేవుణ్ణి ఆశ్చర్యపరిచినటువంటి రెండవ విషయం. మొట్టమొదటి విషయం అవిశ్వాసాన్ని చూసి యేసు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు. రెండవది యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్చర్యపరిచింది ఏంటంటే, లూకాసు వార్త 7:9 శతాధిపతి మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు. హల్లెలూయా. తన వెంట వస్తున్నటువంటి జనసమూహం వైపు తిరిగి, మీతో నేను చెప్పేది ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజల్లో ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అన్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఇవి చాలా అమూల్యమైనటువంటి మాటలు, మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి మాటలు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారందరూ విశ్వాసులే, బాప్తిస్మాలు పొందారు, దేవుని రక్షణ పొందారు. దేవుడు అంటే చాలా మరి విశ్వాసంతో వచ్చారు. అలాగే మీ జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పి, మీ జీవితంలో కార్యం జరుగుతుందని చెప్పి విశ్వాసంతో వచ్చారు. కానీ వాక్యం విన్నంత సేపు విశ్వాసం ఉంటుంది అంతే. చూడండి, మన ఇంట్లో సమ్మర్లోను గదిలో ఉన్నంత సేపు వేసి ఉంటుంది కూల్గాను, కొంచెం బయటకు వద్దరికి ఏమైపోద్ది, హాట్ అయిపోద్ది వెంటనే, ఇంకంత చెమటలు పట్టేస్తాయి.
అలాగే ఈ రోజున చాలామంది బ్రదర్ మీ వాక్యం విన్నాను చెప్పి చాలా ధైర్యంగా ఉంది, కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది, ప్రాణం దడొచ్చేస్తుంది, గందరగోళం అయిపోతుంది అని చెప్పి చాలామంది చెప్తుంటుంటారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, శతాధిపతిలో ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసం మరి యేసుక్రీస్తు ప్రభువును ఆశ్చర్యపరిచిందట. ఆ గొప్ప విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆశ్చర్యపోయాడు. శతాధిపతి చూస్తే అన్యుడు, రోమా సైనిక అధికారి అయిన, మరి యూదుడు కాదు, యూదేతరుడైన, ఈయనలో విశ్వాసమే కాదు గొప్ప విశ్వాసం ప్రభు చూశాడంట. గమనించాలి, చేపలు వేరు, గొప్ప చేపలు వేరు, విశ్వాసం వేరు, గొప్ప విశ్వాసం వేరు. హల్లెలూయా. అసలు ఇతని యొక్క గొప్ప విశ్వాసం ఏంటంటారు అని చూసినట్లయితే, ఇంటికి వచ్చి తన దాసుని బాగు చేయమని చెప్పి యేసు దగ్గరకు మనుషులను పంపించాడు. శతాధిపతి కోరిక మేరకు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, నేను ఇంటికి వస్తానులేండి అని అన్నాడు. మార్గ మధ్యలో ఉన్నాడు. వెంటనే శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరొక మనిషిని పంపించి, స్వామి శ్రమ తీసుకోకండి, మీరు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు, మీ దగ్గరికి రావడానికి కూడా నాకు యోగ్యుని కాదు, నేను యోగ్యుని అని నేను అనుకోవట్లేదు, మీరు ఒక మాట మాత్రం సెలవు ఇవ్వండి చాలు, అప్పుడు నా దాసుడు కొన్నటువంటి జబ్బు అంతా పోతుంది. యేసయ్యా మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు చేతులేసి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, మీరు మరి అంత శ్రద్ధ చూపించి అంత శ్రమ తీసుకుని అంత కష్టపడవలసిన అవసరం లేదు, జస్ట్ మీరు ఒక మాట చెప్తే చాలయ్యా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చాలామంది ఎలాగైనా సరే మీరు మీ చేత ప్రార్థన చేయించుకోవాలండి, మీ చేయించుకోవాలండి, లేకపోతే ఇట్లాగా చాలామంది ఆశపడతారు, తప్పు లేదులే. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తుంటాడేమో, సరే రోగి కదా ఇంటికి వెళ్ళి బాగు చేసి స్వస్థపరుద్దాం, ముడదాము, తాకుదాము, ప్రార్థన చేద్దామని యేసు ప్రభు వారే వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వద్దనటండి ఆయన. ఎందుకనంటే, యేసయ్యా మీకు ఎందుకే అంత శ్రమ, మా దాసుడు మీరు ఒక మాట సెలవిస్తే చాలు బాగుపడిపోతాడు, మీరు ఇంత దూరం నడిచి రావటం, ఇంత శ్రమ తీసుకోవటం అవసరం లేదు, ఒక్క మాట సెలవు ఇవ్వండి చాలని అన్నాడంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ జబ్బు అంతా పూర్తిగా నయమైపోతుంది మీరు ఒక మాట చెప్తే అని చెప్పాడంటే శతాధిపతి. ఆ శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ఈ యొక్క మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు మాటలో గొప్ప శక్తి ఉందని చెప్పి విశ్వసించాడు. ఒక్క మాట చాలు అన్నాడు అనమాట. కాబట్టి ఒక వైద్యుడు మన దగ్గరకు వచ్చి ముట్టి పరీక్షించి మందు ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటాం, కానీ డాక్టర్ గారు దూరంలో ఉండి ఒక మాట చెప్తే చాలు అని చెప్పి మనం అస్సలు తలంచం కదా. ఖచ్చితంగా రావాలి, డాక్టర్ గారు చూడాలి, టెస్టులు చేయాలి, ఇవన్నీ చేశాకే కన్ఫర్మ్ చేస్తారు. కానీ ఈ శతాధిపతి మాత్రం ఏమంటున్నాడంటండి, యేసు మాట చాలు, యేసుక్రీస్తు వారి మాట చాలు అని చెప్పి విశ్వసించాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీకు ఈ వాక్యపు మాట చాలు మీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవటానికి, ఈ వాక్యపు మాట చాలు మీ అప్పుల నుంచి బయటపడటానికి, ఈ వాక్యపు మాట చాలు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి బయటపడటానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యపు మాట చాలు నీ మూయబడిన గర్భం తెరవబడటానికి, ఈ యొక్క వాక్యపు మాట చాలు ఆగిపోయిన నీ వివాహం జరగటానికి, ఈ యొక్క వాక్యపు మాట చాలు నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవటానికి, అద్భుతాలను చూడటానికి. హల్లెలూయా, వాక్యం చాలా విలువైనటువంటిది, ఈ మాట చాలా విలువైనటువంటిది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక్క మాట, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చే ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది, నీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, నీ ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నమ్మిన వారంతా కూడా పొందుకుందరుగాక, మీ జీవితంలో దేవుని కార్యం చూద్దురుగాక. కాబట్టి ఈ రోజున యేసు మాటలో శక్తి ఉందని నువ్వు నమ్ముతున్నావా? ఇదే యేసయ్య మాట, ఈ వాక్యమే దేవుని మాట అయి ఉన్నది. కాబట్టి ఈ శతాధిపతి యేసు మాట చాలు అని చెప్పి విశ్వసించాడు. అందుకే యేసు ఈయనలో గొప్ప విశ్వాసం చూడగలిగాడు, అభినందించకుండా ఉండలేకపోయాడు. విశ్వాసం ఉండవలసిన చోట అవిశ్వాసం కనిపించడం, విశ్వాసం ఉండదు అని అనిపించిన చోట బలమైన విశ్వాసం కనిపించడం, ఈ రెండు చూసి యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యపోయాడు. నా ప్రజలే, నా ఇంట్లో గొప్ప విశ్వాసం ఉంటుందంటే అక్కడ విశ్వాసం లేదంట. ఈయన ఎవరో అన్యుడు శతాధిపతి, ఈ దేవుడి గురించి ఏమి విశ్వాసం ఉంటుందిలే, సరేలే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని
అసలు విశ్వాసం ఉండదు అనుకున్నాడట. ఇక్కడ గమనించాలి, రెండు పాయింట్లు ఏంటంటే, విశ్వాసం ఉండవలసిన చోటేమో అవిశ్వాసం కనిపించింది, విశ్వాసం ఉండదు అని అనుకున్నటువంటి చోటేమో బలమైన విశ్వాసం కనిపించింది. ఈ రెండు విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చూసి రెండింటిని ఆశ్చర్యపడిపోడంట. ఈ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్చర్యపరిచాయి. ఈరోజు నీ కోవకు చెందినటువంటి వ్యక్తి నువ్వెంతో బైబిల్ చదివి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి నీలో విశ్వాసం ఉంటుందని ఆశపడ్డాడు యేసుప్రభువు, కానీ విశ్వాసం లేకపోతే ఆశ్చర్యపోతాడు. అలాగే ఇప్పుడే కొత్తగా వచ్చారు కొంతమంది, ఇప్పుడే యేసుప్రభువుని నమ్ముకున్నారు. అయ్యా మేము అన్యులమయ్యా, దేవుడు అంటే మాకు తెలియదయ్యా, మాకు ఏం జరుగుతుందో ప్రార్థన కూడా తెలియదయ్యా, ఎలా చేయాలో తెలియదయ్యా. చాలామంది మాట్లాడారు, ఈరోజే మాట్లాడారు నాతో అటువంటి వారు. కానీ ఏసై చేస్తాడని నమ్ముతున్నామయ్యా, ఏసై ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతున్నామయ్యా. ఎస్, థ్యాంక్ యూ జీసస్. వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నాడు ఈరోజు యేసయ్య. తరతరాలుగా దశాబ్దాలుగా భక్తిని చేస్తూ, చర్చిలకు వెళ్తూ, ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ ఇంకా విశ్వాసం లేకుండా జీవిస్తున్నటువంటి మనలో కొందరిని చూసి కూడా దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడిప్పుడే దేవునిలోకి వచ్చి గొప్ప విశ్వాసం కలిగిన వారిని చూసి కూడా దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఏ విధమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు మీరు ఈ రోజున యేసయ్యను? మిమ్మల్ని బట్టి ఎటువంటి ఆశ్చర్యం కలుగుతుంది యేసయ్యకి? నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నీ విశ్వాసంతో యేసుక్రీస్తును ఆశ్చర్యపరిచి అవమానిస్తావో, నీ యొక్క అవిశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్చర్యపరిచి అవమానిస్తావో, నీ విశ్వాసంతో యేసుక్రీస్తును ఆశ్చర్యపరిచి ఆనందింపజేస్తావో ఆలోచించుకో. నీలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించుకొని దేవునికి ఇష్టడిగా జీవించు. నీలో ఉన్నటువంటి అవిధేయత, అవిశ్వాసాన్ని తొలగించుకొని దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా జీవించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు సహాయం చేసి మీలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించుకొని గొప్ప విశ్వాసంతో జీవించి యేసుక్రీస్తు ప్రభువును ఆశ్చర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.